నమస్తే, వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్ చూద్దాం. అరకు పర్యటనలో రామ్దేవ్ బాబా ప్రత్యేక కార్యక్రమం. గంజాయి రహిత ఏపీ పోస్టర్ను విడుదల చేసిన బాబా ఆరోగ్య సమాజం కోసం యువత మార్పుకు సిద్ధమవ్వాలని పిలుపు. పీవీ సేవలు చిరస్మరణీయమన్న భట్టి విక్రమార్క. ఆయన నాయకత్వంలో దేశం అభివృద్ధి పదంలో ఎదిగిందన్న డిప్యూటీ సీఎం. పీవీ ఆశయాలపై ముందుకు సాగాలని ఆకాంక్ష. సూపర్ 6 పై షర్మిల కామెంట్స్. బాబు, జగన్, పవన్ బీజేపీకి తొత్తులంటూ ఆరోపణ. కాంగ్రెస్ బలపడాల్సిన అవసరం ఉందన్న ఏపీ పీసీసీ చీఫ్. క్యాంటీన్ పేర్ల మార్పుపై తలసాని మండిపాటు. అన్నపూర్ణను ఎందుకు తొలగించారంటూ కాంగ్రెస్ ను ప్రశ్న. పేర్లు మార్చితే మార్పు రాదని హెచ్చరిక. డీటెయిల్ చూస్తే నర్సీపట్నం మున్సిపాలిటీలో తడి చెత్త, పొడి చెత్త తరలింపుకై నూతన వాహనాలను ప్రారంభించారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు కోటి రూపాయల వ్యయంతో వాహనాలను కొనుగోలు చేసి ప్రారంభోత్సవం నిర్వహించారు. పట్టణం పరిశుభ్రత, సౌందర్యాన్ని మెరుగుపరచడానికి ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ వాహనాలు తడి చెత్త, పొడి చెత్త సేకరణకు ఆధునిక సదుపాయాలను అందిస్తాయి. పట్టణ ప్రజల సహకారంతో మున్సిపాలిటీ పరిశుభ్రతలో ముందడుగు వేయాలని స్పీకర్ ఆకాంక్షించారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం, పర్యావరణ సంరక్షణకు సకాలంలో చర్యలు తీసుకోవడం అనివార్యమని అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. గత 5 ఏళ్లలో బుచ్చిపట్టణం అభివృద్ధి లేకుండా ఉండిందని, దశల వారీగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. సూపర్ 6లో ప్రతి హామీని అమలు చేస్తామన్నారు. పట్టణ వాసుల సంక్షేమం కోసం అన్ని విధాల కృషి చేస్తామని, బుచ్చి ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నామని అన్నారు. ప్రతి ఒక్కరి సహకారంతో బుచ్చి పట్టణాన్ని మేలు చేసేందుకు ప్రయత్నిస్తామని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామన్నారు. ప్రతి వార్డు కూడా 20 వార్డులుంటే 20 వార్డులు పర్యటించాలని చెప్పి అనుకున్నాము. ఆల్రెడీ ఒక 5-6 వార్డులు అయిపోయినాయి. ఈరోజు 2వ వార్డు పర్యటించడం జరిగింది. ఇక్కడ స్థానిక కౌన్సిలర్ కళ్యాణ్, అదేవిధంగా చైర్పర్సన్, అధికారులు, నాయకులు అందరూ కలిసి పర్యటించాము. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఏమేం సమస్యలు ఉన్నాయో కనుక్కొని త్వరగా పరిష్కరించాలి అని చెప్పి ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమము, అభివృద్ధి సమపాళల్లో చేస్తున్నారని చెప్పి మనం అందరికీ చెప్తున్నాము. సో ఈ వార్డులో ఈరోజు అభివృద్ధి అనేది కనిపించింది. చాలా రోడ్లు వేశాము, చాలా కాలువలు కూడా తీసాము. పోయినసారి కౌన్సిల్లో ఒక 10 లక్షలు పనులు ఇక్కడ స్టార్ట్ చేశాము. రాబోయే రోజుల్లో ఇక్కడ అరుంధతి వాడలో
కొన్ని కాలువలు ఇవన్నీ ఇంకా పెండింగ్ ఉన్నాయి, రోడ్లు కూడా పెండింగ్ ఉన్నాయి. అవన్నీ కూడా రాబోయే రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పి ఇక్కడున్న స్థానిక నాయకులకి అందరికీ కూడా తెలియజేయడం అయింది. ఎందుకంటే ఇప్పటి వరకు గడిచిన సంవత్సరం రోజుల్లో మనము గత 5 సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధి కానీ, ఒక తట్టమట్టి కానీ, ఒక రోడ్డు కానీ, ఒక ట్రైన్ కానీ లేక ప్రజలందరూ ఎంతో ఇబ్బంది పడుతున్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కేసీఆర్ క్యాంటీన్ల పేరును ఇందిరమ్మగా మార్చనున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మనం తినే భోజనాన్ని అన్నపూర్ణ అంటాం, అలాగే రైతు పండించే పంటను కూడా అన్నపూర్ణగా భావిస్తారు. అలాంటి గొప్ప పేరును తొలగించి ఇందిరమ్మ అని ఎందుకు మారుస్తున్నారు అని ప్రశ్నించారు. కొత్త క్యాంటీన్ ఎలాంటి ప్రారంభం లేకుండానే పేర్లు మార్చడం వలన ఏమి ఉద్ధరించారో తెలుసుకోవాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రజల సంక్షేమానికి నిజంగా కృషి చేస్తేనే మార్పు సాధ్యమని, పేర్లు మార్చడం ద్వారా ఏమీ సాధించలేరని తలసాని వ్యాఖ్యానించారు. మనం తినే భోజనాన్ని అన్నపూర్ణ అంటాం, మనం పండించే పంటను కూడా రైతు అన్నపూర్ణగా భావించేటువంటి గొప్ప పేరుని కేసీఆర్ గారు నామకరణం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న మొన్న ఒక నిర్ణయం తీసుకుంది. ఒక్క కౌంటర్ పెంచలే, 150 కౌంటర్లు ఉంటే, క్యాంటీన్లు ఉంటే దాంట్లో 20 బంద్ అయినాయి, 20 క్లోజ్ అయినాయి. దాని గురించి దిక్కులేదు. ఈరోజు ఇందిరమ్మ పేరు పెడతామని చెప్పి ఏం ఉద్ధరించారని ఇందిరమ్మ పేరు పెడతారు? మీరేమన్నా క్వాలిటీ చెక్ చేస్తలేరు, దాని క్వాంటిటీ చెక్ చేస్తలేరు, విస్తరించాలనేటువంటి ప్రయత్నం జరుగుతలేదు. ఒకవేళ మీరు ఏదన్నా పేరు మార్చాలనే నిర్ణయం ఇట్లా చేయాలనుకుంటే కౌన్సిల్ ఏర్పాటు చేయండి. ఇక్కడ మా ప్రజాప్రతినిధులందరూ 150 మంది కార్పొరేటర్లు ఉండేటువంటి కౌన్సిల్ ఎక్స్ అఫీషియో కూడా ఉన్నారు. వాళ్ళందరూ అభిప్రాయం తీసుకోండి. అభిప్రాయం తీసుకొని మీరు ఇట్లా పేరు మార్చాలనేటువంటి ఉద్దేశం మీకు ఏదైనా ఉంటే, లేకపోతే మీరు కొత్తగా ఏదైనా స్కీమ్ తెచ్చి మీరు పేరు పెట్టుకోండి, అభ్యంతరం లేదు. ఇది రెగ్యులర్గా అనేక సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని, పేదవాళ్ళు ఇష్టంగా భావించేటువంటి కార్యక్రమాన్ని, నిరుద్యోగులు ఇష్టంగా భావించేటువంటి కార్యక్రమాన్ని. ఎందుకంటే ఈరోజు హైదరాబాద్, సికింద్రాబాద్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 5 రూపాయలకు భోజనం ఎక్కడ దొరకదు. ఎక్కడ పోయినా 200 రూపాయలు మినిమం కావాలి. అటువంటిది కేసీఆర్ గారు గొప్ప మనసుతో ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సందర్భం. మరి మీరు ఇట్లా పేర్లు మారుస్తామంటే, మీరు ఆల్రెడీ 6 గ్యారెంటీలు ఇచ్చారు, దానికి మీరు ఏమన్నా పేర్లు పెట్టుకోండి. చేసి అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు. మీరు కొత్త స్కీమ్. మొదటిసారి అరకు పర్యటించిన యోగా గురు రామ్దేవ్ బాబా గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ వాల్ పోస్టర్ను స్థానిక పోలీస్ శాఖతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా బాబా ఆరోగ్యకరమైన సమాజం కోసం గంజాయి వంటి నిషేధిత పదార్థాలను నివారించడం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు ప్రజలు ఈ వ్యాప్తిని అరికట్టడంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీసులు, ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు. యోగా మరియు ఆదర్శ జీవన శైలి ద్వారా యువతకు స్ఫూర్తిని అందించాలని, సామాజిక మార్పు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రామ్దేవ్ బాబా సూచించారు. और हम सब युवाओं से आह्वान करते हैं, द यूथ ऑफ आवर कंट्री, दिस इज द फ्यूचर ऑफ आवर फैमिली, दिस इज फ्यूचर ऑफ आवर आंध्र प्रदेश एंड दिस इज फ्यूचर ऑफ आवर नेशन. So deny the drug in your life. Ganja. This is very dangerous. गांजा यहाँ फसल भी लोग करते हैं, लेकिन गांजा दिस इज वेरी डेंजर फॉर आवर ब्रेन, फॉर आवर हार्ट, एंड दिस इज ए डिजास्टर फॉर आवर लाइफ. सो डिनाई द गांजा. ये बड़ा खतरनाक है. कुछ लोग भगवान शिव का प्रसाद मान करके पीते, लेकिन भगवान शिव समाधि में रहते थे. మాజీ మంత్రి హరీష్ రావు రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. జాబ్ నోటిఫికేషన్ల పేరుతో యువతను మోసం చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో ఏడాదికి 16,000 ఉద్యోగాలు అందించామన్నారు. నోటిఫికేషన్లు ఇవ్వలేక అబద్దాలు చెప్పడం సరికాదని అన్నారు. గతంలో ప్రియాంక గాంధీ చేసిన యూత్ డిక్లరేషన్ గురించి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. నోటిఫికేషన్ విషయంలో నిజాయితీగా ఉండాలని, యువతను మభ్యపెట్టకండని హితవు పలికారు.
ఇక ప్రభుత్వ చర్యలపై ప్రజల విశ్వాసాన్ని కాపాడేందుకు కృషి చేయాలని సూచించారు. 12,000 ఉద్యోగాలు ఇచ్చారని కొందరు అన్నారు, 11,000 అని కొంతమంది పిల్లలు అన్నారు. ఏది ఇచ్చినా 12,000 దాటలే. నువ్వు చెప్పింది ఏంటి? మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు, కానీ 20 నెలల్లో దాదాపు 2 ఏళ్లు పూర్తయితున్నా నువ్వు 12,000 ఉద్యోగాలకు మించి ఇవ్వలేదు. యువతను నువ్వు మోసం చేశావు. మీరు ఒక రకంగా చూస్తే ఆనాడు బీఆర్ఎస్ పార్టీ 9.5 ఏళ్లలో 2 ఏళ్లు కరోనా వచ్చింది, 2 ఏళ్లు రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ కోసం ఢిల్లీ మీద ప్రధానమంత్రి దగ్గరికి కేసీఆర్ గారు స్వయంగా వెళ్ళి రాష్ట్రపతిని కలిసి ఒత్తిడి పెంచి మేము సాధించాం. ఆ రోజు మేము ఇచ్చిన నోటిఫికేషన్లు ఇంకో 70,000 ఉన్నాయి. 1,64 నియామకాలు పూర్తి చేశాం. మరో 70,000 నోటిఫికేషన్లు ఇచ్చాం. మేము యావరేజ్గా ఇచ్చింది చూసుకున్న ఏడాదికి 16,000 ఉద్యోగాలు బీఆర్ఎస్ ఇచ్చింది. రేవంత్ రెడ్డి ఎంత ఇచ్చిండు? 12,000 కూడా 20 నెలలు కదా, 20 నెలల్లో 12,000 ఇచ్చిండు. అంటే ఏడాదికి కేసీఆర్ 16,000 ఇస్తే నువ్వు అందులో సగం కూడా ఇయ్యలే. అంటే నువ్వు అన్ని అబద్ధాలే. ఏదో చోరు ఉల్టా కోత్వాల్కు డాంటే అన్నట్టు దొంగవు నువ్వు, అబద్ధాలు ఆడింది నువ్వు, పిల్లల మీద వేస్తుండు. పిల్లలు నోటిఫికేషన్లు వద్దన్నారని, మాకు నోటిఫికేషన్లు కావాలని ఇలా తెలంగాణ భవన్ తలుపులు తట్టిండ్రు నిరుద్యోగ యువతి యువకులు. ఇది ఎట్లా ఉందంటే ఆడరాక పాత గజ్జలు అని ఒక సామెత ఉంటుంది. నీకు నోటిఫికేషన్లు ఇయ్యే శాతగాక, నువ్వు నోటిఫికేషన్లు ఇవ్వక ఇవాళ నువ్వు నిరుద్యోగ యువతను మోసం చేస్తూ ఉన్నావు మిస్టర్ రేవంత్ రెడ్డి. ఇవాళ యూత్ డిక్లరేషన్ ఆనాడు స్వయంగా ప్రియాంక గాంధీ గారు సరూర్ నగర్ స్టేడియంలో మీటింగ్ పెట్టి యూత్ డిక్లరేషన్ చేశారు. ఆ రోజు ఏం చెప్పింది ప్రియాంక గాంధీ గారు? నేను ఇందిరాగాంధీ మనమరాలుగా మాటిస్తున్నాను, ప్రియాంక గాంధీగా మాటిస్తున్నాను, ఏడాది లోపల ఉద్యోగాలన్నీ ఇస్తా అని చెప్పి 5 అంశాలతో కూడినటువంటి యూత్ డిక్లరేషన్. ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సూపర్ 6 ను సూపర్ ఫ్లాప్ గా విమర్శించారు. 43 లక్షల మంది రైతులకు అన్యాయం చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బాబు, జగన్, పవన్ బీజేపీకి తొత్తులే అని ఆరోపించారు. బీజేపీ వ్యతిరేకంగా జగన్ ఒక్క ఉద్యమం కూడా చేయలేదని షర్మిల వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించడానికి, ప్రజల సమస్యలకు పరిష్కారం చూపడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకు రావాలని కోరారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రజల అంచనాలను అందుకోలేకపోతుందన్నారు. గొడబోసి 47 లక్షల మంది రైతులకే ఇస్తారట. మిగతా 45 లక్షల మంది రైతులు మీకు ఓట్లేస్తారు. కానీ ఇప్పటికి 1 సంవత్సరం గడిచేపోయింది. అన్నదాత సుఖీభవ ఎవరికీ ఇవ్వలేదు. ఇక ముందు ఇచ్చే వాళ్ళకు కూడా అంట సగం మంది రైతులకే ఇస్తారట. ఇది ఎక్కడి అన్యాయం అని అడుగుతున్నాం. తల్లికి వందనం పేరు మీద కూడా ఇస్తాము అని చెప్పారు. అది కాస్త సాగదీసి 1 సంవత్సరం ఎక్కొట్టి 87 లక్షల మంది పిల్లలకి ఇవ్వాల్సి ఉంటే 67 లక్షల మందికి ఇచ్చి 20 లక్షల మందికి మళ్ళీ మోసం చేశారు. సూపర్ 6 కాస్త సూపర్ ఫ్లాప్ అయ్యింది అనక మరి ఏమనాలి? నిరుద్యోగ భృతికి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇంతవరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ఒకరికి ఉద్యోగం వచ్చిందా అంటే అది లేదు. మహాశక్తి నెలకు 1,500 ప్రతి మహిళకు ఇస్తామన్నారు. ఇది చాలా హెవీ బడ్జెట్ స్కీమ్. అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు ఇవ్వాల్సి ఉంది. కనీసం 1,80,00,000 మందో లేకపోతే 2 కోట్ల మందో మహిళలకు ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కరికి కూడా అసలు మాట్లాడటమే లేదు. ఇప్పుడైతే P4కు లింక్ పెడుతున్నారు చంద్రబాబు గారు. ఎన్నికల మీద తిరిగినప్పుడు సూపర్ 6లో P4కి లింక్ పెడతామని మహాశక్తి పథకాన్ని ఎక్కడా చెప్పలేదు చంద్రబాబు గారు. ఇప్పుడు ఎన్నికలు అయిపోయింది, గెలిచేశారు, జనాలతో అవసరం తీరిపోయింది. కాబట్టి ఇప్పుడు ఎక్కడ పథకం అమలు చేయాల్సి వస్తుందని ఇప్పుడు P4కు లింక్ పెడుతున్నారు. ఇది అన్యాయం కాకపోతే, మోసం కాకపోతే దీన్ని ఏమనాలి? మరి సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అయ్యింది అనకపోతే మరి ఏమనాలి? ఉచిత బస్సు ప్రయాణము చాలా మినిమం బడ్జెట్ 350 కోట్లు మాత్రమే అవుతుంది అంటున్నారు. అది కూడా నిలబెట్టుకోలేని పరిస్థితిలో ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు. పక్క రాష్ట్రాలు కర్ణాటక, తెలంగాణలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పివి నరసింహారావు గొప్పతనాన్ని కొనియాడారు. దేశంలో అనేక సంస్కరణలకు పివి ఆద్యుడు అని ఆయన ప్రశంసించారు.
పివి నరసింహారావు తెలంగాణలో జన్మించడం మన అదృష్టమని అన్నారు. ప్రధానిగా, ముఖ్యమంత్రిగా పివి అందించిన సేవలు మరవలేనివని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా ఒకే రకమైన విద్యా బోధన ఉండాలని పాటుపడిన వ్యక్తి పివి నరసింహారావు అని భట్టి విక్రమార్క వెల్లడించారు. పివి నాయకత్వంలో దేశం అభివృద్ధి పదంలో ఎదిగిందని, ఆయన చూపిన మార్గదర్శకాలు మహత్తరమని కొనియాడారు. పివి ఆశయాలను కొనసాగించాలనే ఆకాంక్ష వ్యక్తం చేశారు. అనేక రకాలైనటువంటి సంస్కరణలకి ఆద్యులు శ్రీ పివి నరసింహారావు గారు. రాష్ట్రంలో వారు మంత్రులుగా పనిచేసినప్పుడు కానీ, లేకపోతే ఈ ఆనాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు కానీ, వారు విద్యాపరంగా కానీ సామాజిక పరంగా కానీ తీసుకొచ్చినటువంటి అనేక సంస్కరణలు ఈ సమాజానికి పెద్ద ఎత్తున ఉపయోగపడ్డాయని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. భూ సంస్కరణలకు సంబంధించి ఆనాటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చినటువంటి ఆ సంస్కరణల్ని ఆనాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పెద్ద ఎత్తున భూ సంస్కరణల్ని అమలు చేసి సమసమాజ స్థాపన కోసం పునాదులు వేసినటువంటి గొప్ప పరిపాలనా దక్షుడు శ్రీ పివి నరసింహారావు గారు. ఈనాటికి కూడా సమాజంలో అసమానతలు లేనటువంటి పరిస్థితులు తీసుకొని రావాలని ఎవరు ఆలోచన చేసినా ఆనాడు పివి నరసింహారావు గారు వేసినటువంటి పునాదులే దానికి మార్గదర్శకంగా నిలబడతాయి. విద్యాపరంగా కూడా భారతదేశంలో మొట్టమొదటి హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టర్గా ఈ దేశంలో విద్యాపరంగా వారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు దేశవ్యాప్తంగా ఒకటే రకమైనటువంటి విద్యా బోధనలు ఉండాలని వారు ప్రవేశపెట్టినటువంటి స్కూల్స్, యూనివర్సిటీస్లో ట్రాన్స్పరెంట్గా ఉండాల విద్యా బోధనని తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఈ దేశ ప్రజాస్వామ్యానికి పునాదులు వేసాయని చెప్పడానికి కూడా ఎటువంటి సందేహం లేదు. వారు ప్రధానమంత్రి అయిన తర్వాత అనేక రకాలైనటువంటి సంక్షోభాలని, ఆనాడు రాజకీయ సంక్షోభం కానీ ఆర్థికపరమైన సంక్షోభం కానీ ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో ఈ దేశ ప్రధానిగా అత్యంత క్లిష్టమైనటువంటి సమయంలో బాధ్యతలు చేపట్టి ఆ సమస్యలన్నింటినీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సున్నితంగా పరిష్కరించి దేశానికి భవిష్యత్తును అందించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ పివి నరసింహారావు మహనీయతను ప్రశంసిస్తూ వచ్చే జయంతి నాటికి వంకరలో పివి మెమోరియల్ పూర్తి చేస్తామని తెలిపారు. ఇక పివి నరసింహారావు భారతదేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చారని, ప్రపంచానికి మార్గదర్శకుడిగా నిలుస్తూ ఆదర్శంగా నిలిచారని అన్నారు. అలాంటి మహానుభావుడిని వ్యక్తిగతంగా కలిసే అవకాశం తనకు అనేక సార్లు దక్కిందని తెలిపారు. పివి తీసుకున్న అనేక గొప్ప నిర్ణయాలు భావితరాలకు మార్గదర్శకం కావాలని మంత్రి పొన్నం పేర్కొన్నారు. ఆయన ఆశయాలను కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. హుస్నాబాద్ శాసనసభ నియోజకవర్గం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉంది. అటువంటి గ్రామం నుంచి ఎదిగి దేశ ప్రధానమంత్రిగా ఎదగడం, మరి ఈ ప్రాంత అందరూ కూడా తెలంగాణ బిడ్డగా వారిని అత్యంత గౌరవించుకునేటువంటి సందర్భంలో గతంలో కొంత ప్రయత్నం జరిగింది. వంగర గ్రామంలో వారి మెమోరియల్గా కొంత నిర్మాణాలు చేపట్టాలనే ప్రయత్నం జరిగింది, అది పూర్తి కాలేదు. ఇప్పుడు ఆ పనులన్నీ పూర్తి చేసే దిశల కార్యక్రమం కొనసాగిస్తాను. వచ్చే జయంతి లోపల దాన్ని పూర్తిగా అన్ని హంగులతోటి ప్రజల ముందు తీసుకొచ్చి ఒక మెమోరియల్ గార్డ్తో పాటుగా నాలెడ్జ్ సెంటర్గా అక్కడ ఉండే ప్రాంతంలో అందరికీ కూడా ఈ ప్రాంత బిడ్డ ఏ విధంగా ఎదిగినాడనేటువంటి ఒక ప్రదర్శనతో పాటుగా అంతా ఇన్ఫర్మేటివ్ ఉండే విధంగా ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా మరొకసారి మా అందరికీ ఆదర్శం, వారిని అనేక సందర్భాల్లో వ్యక్తిగతంగా కలిసేటువంటి అవకాశం వచ్చింది. మా జిల్లా ముద్దుబిడ్డ కాబట్టి కరీంనగర్ మా గురువు చొక్కారావు గారికి కూడా అత్యంత సన్నిహితంగా ఉండే సందర్భంలో అనేక సందర్భాల్లో కలిసినటువంటి మాటలు వారి యొక్క జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ వారు దేశంలో తీసుకొచ్చిన సంస్కరణలు భవిష్యత్ తరానికి కూడా ఆదర్శం. అందరూ ఈనాటి యువత కూడా పివి నరసింహారావు గారు ఏ విధంగా శ్రమపడి తన వ్యక్తిగత నాలెడ్జ్ తోటి ఇంతటి కాంపిటేటివ్ పాలిటిక్స్లో భారత ప్రధానమంత్రి కాగలిగినాడో ఒక స్ఫూర్తి కావాలని కోరుకుంటూ తప్పకుండా వారు తీసుకొచ్చిన సంస్కరణల ద్వారా ఆర్థిక సంస్కరణలు కానీ విద్యాపరంగా తెచ్చినటువంటి అన్నింటినీ ఈరోజు
మాజీ సీఎం వైఎస్ జగన్ పై మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర విమర్శలు చేశారు. పేదలకు ఉపయోగపడేలా నిర్మించిన టిడ్కో ఇళ్లను జగన్ తుప్పుపట్టేలా చేశాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమాయక ప్రజలను మోసం చేసి వారి పేరు మీద బ్యాంక్ రుణాలు తీసుకుని ఇబ్బందులకు గురి చేశారని ఆయన విమర్శించారు. టిడ్కో ఇళ్లను నిర్లక్ష్యం చేయడం ద్వారా పేదలు అనేక కష్టాలకు గురి చేశారని ఆరోపించారు. ఇంకా ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో జగన్ విఫలమయ్యారని పార్థసారథి అన్నారు. టిడ్కో ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కొన్ని దాదాపు 3-4 లక్షల మంది పేదవాళ్ళకి మంచి గృహవసతి ఏర్పాటు చేయాలని చెప్పేసి పట్టణ ప్రాంతంలో పేదలకి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపు 50 నుంచి 70% వరకు పూర్తి చేసిన బిల్డింగ్స్ని నువ్వు తుప్పుపట్టేటు చేసావే. తుప్పుపట్టేటు చేయటమే కాకుండా వాళ్ళని మోసం చేసి ఎవరికైతే ఇల్లు శాంక్షన్ చేయబడ్డాయో వారి పేరు మీద ఆ ఇల్లు పూర్తి చేయడానికని చెప్పేసి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎవరి పేరు మీద, ఆ లబ్ధిదారుల పేరు మీద మీరు రుణాలు సేకరించి బ్యాంకుల నుంచి ఆ రుణాలని ఆ ఇల్లు పూర్తి చేయడానికి వాడుకోకుండా మీ ఇష్టానుసారం వాడితే ఈరోజు ఆ బ్యాంకులన్నీ కూడా ఆ లబ్ధిదారులకి నోటీసులు ఇచ్చి వాళ్ళ సిబిల్ చెడిపోయే విధంగా చేస్తే ఆ నష్టానికి ఎవరు బాధ్యులు అని చెప్పేసి అడుగుతారని. పెద్దపల్లి జిల్లాలో మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి 22 కోట్ల రూపాయలు వెచ్చించనున్నారు. ఈ కార్యక్రమం సీఎం రేవంత్ రెడ్డి పెద్దపల్లి పర్యటనలో భాగంగా జరిగింది. అదేవిధంగా 162 కోట్ల రూపాయలతో నిర్మించనున్న రహదారి పనులకు భూమి పూజ నిర్వహించారు. ఈ ప్రాజెక్టులు ప్రజల సంక్షేమాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు ఆరోగ్య రంగం మరియు రవాణా వ్యవస్థను మెరుగుపరచడానికి దోహదపడతాయని మంత్రి పేర్కొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తూ జిల్లాను ప్రగతి పదంలో నిలపాలని లక్ష్యంగా ఉంచుకున్నారు. 22 కోట్ల రూపాయల నిధులతో 50 పడకల ఆసుపత్రి నిర్మాణం చేపట్టడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెద్దపల్లి పర్యటన సందర్భంలో ఈ హాస్పిటల్ నిర్మాణానికి శంకుస్థాపన చేయటం, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారి వారి సహకారంతో ఈరోజు మనము ఈ 50 పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని చేసుకోబోతా ఉన్నాం. పనులు నడుస్తూ ఉన్నాయి. 1 సంవత్సర కాలం లోపనే పూర్తి స్థాయిలో ఈ హాస్పిటల్ అంతా కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా అన్ని అంగుళాలతో మరి చాలా సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న ఈ హాస్పిటల్ నిర్మాణ కార్యక్రమాలు మేము చేపడతా ఉన్నాం. దాంతోపాటు ఈరోజు 120 కోట్ల రూపాయలతో హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం శ్రీరామ్ నగర్ నుంచి మరి గోదావరి నది పైన బ్రిడ్జ్ నిర్మాణం చేస్తూ శివారం గ్రామాన్ని కలుపుతూ మంచిర్యాల జిల్లాకు సంబంధించి ఆ చెన్నూరు నియోజకవర్గంలో ఉన్న దానికి కలుపుతూ అదేవిధంగా మహారాష్ట్ర హీరోయిన్ మీద రఘునాథ్ తెలుగు స్పీచ్ అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా నటుడు సిద్ధార్థ్ ఆమె తెలుగు నైపుణ్యాన్ని చూసి అవాక్కయ్యారు. మీద తన ప్రసంగంలో తెలుగులో అనర్గళంగా మాట్లాడటం ద్వారా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. తెలుగు భాష పట్ల ఆమె అభిమానాన్ని, ఆహ్లాదాన్ని వ్యక్తం చేసిన తీరు అందరికీ ఆకర్షణీయంగా కనిపించింది. అందరికీ నమస్కారం. నా పేరు మీత. మీరు నన్ను గుడ్ నైట్ సినిమాలో చూసి ఉంటారు. ఆ సినిమా పట్ల మరియు నా క్యారెక్టర్ పట్ల మీరు చూపిన ప్రేమకు చాలా ధన్యవాదాలు. నేను చిన్నప్పుడు మొదటిసారి హైదరాబాద్ వచ్చాను ఒక స్కూల్ ట్రిప్ కోసం. ఇప్పుడు రెండోసారి మన ఫిల్మ్ 3 BHK కోసం ఇక్కడ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. 3 BHK ఒక కళల గురించిన కథ. ఇది మా కథ మాత్రమే కాదు, ఇది మీ కథ, ఇది మనందరి కథ. ఈ ఫిల్మ్ని మేము చాలా ప్రేమతో హృదయపూర్వకంగా చేశాము. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి థియేటర్కి వచ్చి ఈ ఫిల్మ్ని ఎంజాయ్ చేయండి. మీ అందరికీ ఈ ఫిల్మ్ నచ్చుతుందని నమ్ముతున్నాము. ఈ ఫిల్మ్ నాకు ఇంకా ఎన్నో తెలుగు సినిమా చేయడానికి ఒక మంచి స్టార్ట్ కావాలని ఆశిస్తున్నాను. దయచేసి ఈ ఫిల్మ్ని చూడండి, ఆర్ సపోర్ట్ చేయండి, మమ్మల్ని ఆర్ నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. చాలా ధన్యవాదాలు.
అసలు సిద్ధార్థ్ గారు కూడా షాక్ అయ్యారు యాక్చువల్లీ ఇంత తెలుగు స్పీచ్ కి. యా అందరూ షాక్ అయ్యారు. మీరు ఫ్యామిలీని షాక్ నేను ఇంగ్లీష్ లో మాట్లాడి మళ్ళీ ఇక్కడ వచ్చి తెలుగులో మాట్లాడతాను అమ్మాయి. I understand Telugu very well. I don't speak it yet. I'm learning. Hopefully when I do my next Telugu film I'll be. కొండా మురళి తమకు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై ఎంతో గౌరవం ఉందని చెప్పారు. తన వ్యాఖ్యలపై మల్లు రవికి వివరణ అందించాలని తెలిపారు. 45 ఏళ్లుగా బలహీన వర్గాల కోసం పోరాడుతున్నాను అని గుర్తు చేశారు. తన గుండెల్లో 4 బుల్లెట్లు ఉన్నాయని, చావుకు భయపడే వ్యక్తి కాదని స్పష్టం చేశారు. నన్ను రెచ్చగొట్టకండి అని హెచ్చరించారు. కొండా మురళి వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. పక్షపాత భావాలు లేకుండా ప్రజల కోసం పనిచేస్తానని, తాను నిబద్ధతతో ఉన్నానని ప్రకటించారు. ఒక బాధ కలిగింది. మరి నేను ఒకటే మాట చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ అన్నా, కాంగ్రెస్ పార్టీ పెద్దలన్నా నా గౌరవం. ఎందుకంటే ఆ రోజు మీరు చూసిన రాజశేఖర రెడ్డి గారి గురించి మేము త్యాగం చేసినాం. మరి ఈరోజు కూడా ఒకటే, రేవంత్ అన్న ఇలా ముఖ్యమంత్రిగా మళ్ళా ఉండాలని ఒక బీసీ నాయకుడు మరి మహేష్ కుమార్ నన్న పిసిసి అధ్యక్షుడు అయినందుకు మరి సంతోషపడుతూ ఇక్కడికి రావడం జరిగింది. నన్ను ఎవ్వరేం క్వశ్చన్లు అడగలేదు. మంచిదో చెడ్డదో అనేది నా అంతరాత్మ తెలుస్తుంది అంతే తప్ప దాన్ని బహిరంగ చెప్పాలి అనేది అంతరాత్మ మీకు సంబంధించిన విషయం. కానీ ఎదుటి వాళ్ళని కూడా హట్ చేయదు కదా, వాళ్ళకు కూడా ఉంటుంది కదా అంతరాత్మ. అదేదో వివరణ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎవరికి ఇలా మల్లు రవి అన్నకు చెప్పడం జరిగింది. పొంగులేటిని టార్గెట్ చేస్తూ ఒక అంశాన్ని ప్రస్తావించారు. ఆయన అలా మామ రాజకీయాల్లో లేకుండా నేను చేశాను కాబట్టి ఇప్పుడు మమ్మల్ని ఇబ్బంది. కొండా మురళి అంత బలహీనుడా? పొంగులేటి ఫోర్సు చేస్తే కొండా మురళి రాజకీయంగా ఇబ్బంది పడేంత బలహీనుడా? నేను బలహీన తిరుమల శ్రీవారిని కర్ణాటక మంత్రి హెచ్కే పాటిల్ మరియు సినీ నటుడు సమీర్ హసన్ దర్శించుకున్నారు. ఇక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలను పొందేందుకు ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలు అందించారు. తిరుమల పర్యటనలో భాగంగా వారు స్వామివారి సేవలో పాల్గొనడం ద్వారా ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. ఇద్దరు తిరుమల దేవస్థానం నిర్వహణపై ప్రశంసలు కురిపించి భక్తుల విశ్వాసాన్ని మరింతగా పెంచేలా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. తిరుమలకు భక్తులు పోటెత్తారు. వారాంతం కావడంతో శనివారం ఉదయం నుంచి అలిపిరి వద్ద అధిక సంఖ్యలో వాహనాల రద్దీ నెలకొంది. దీంతో వాహనాల తనిఖీ ఆలస్యం అవుతోంది. అలిపిరి గరుడ కూడలి వరకు వాహనాలు పెద్ద సంఖ్యలో బారులు తీరాయి. మరోవైపు రెండవ కనుమ రహదారిలో మరమ్మతులు చేపట్టడంతో ఆ మార్గంలో వాహనాలు నెమ్మదిగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్ చూస్తూనే ఉండండి ట్రూత్ న్యూస్.